తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవితా లేఖ సంచలనంగా మారింది. వరంగల్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ లోటుపాట్లపై తండ్రి కేసీఆర్కు ఆమె 6 పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇటు కవిత కానీ అటు పార్టీ అధిష్టానం కానీ స్పందించలేదు, నిర్ధారించలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవిత ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. అమెరికా నుంచి ఆమె రాత్రి 7:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొని మీడియాతో మాట్లాడతారని సమాచారం. దీంతో కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఇష్యూపై కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వారు మాట్లాడేందుకు నిరాకరించారు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన ఎమ్మెల్సీ కవిత లేఖపై సస్పెన్స్ ఇలానే కొనసాగుతుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూతురు కవిత రాసిన ఉత్తరం నెట్టింట్లా వైరల్గా మారడంతో దీనిపై తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. అయినా ఆ లెటర్పై కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎలాంటి రిప్లై మాత్రం రావడం లేదు. ఈ లేఖపై ఇటు కాంగ్రెస్ అలాగే అటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ ఈ లెటర్పై కేటీఆర్ అలాగే హరీష్ రావు కవిత సైలెంట్గానే ఉన్నారు. ఈ ఇష్యూపై ఇవాళ కేటీఆర్ హరీష్ రావులను విలేకరులు ప్రశ్నించగా మాట్లాడేందుకు వారేమో నిరాకరించారు. ఓ ప్రోగ్రాంకు అటెండ్ అయిన కేటీఆర్ను ఓ జర్నలిస్ట్ తన చెల్లెలు లేఖపై అడుగగా త్వరలో స్పందిస్తానని దాటివేస్తూ మాకు లేని హడావిడి మీకెందుకంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అలాగే మరో మీడియా ప్రతినిధి మాజీ మంత్రి హరీష్ రావును కూడా కవిత లెటర్ గురించి అడగగా అందుకు ఆయన మాట్లాడకుండానే హడావిడిగా కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఇక కూతురు తనకు వ్యతిరేకంగా రాసిన లేఖ తెలంగాణ అంతటా ఊరేగుతున్న పెద్ద మనిషి కేసీఆర్ కూడా స్పందించకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీ నేతల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు బీజేపీ నేత ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో షర్మిల కాబోతుంది అంటూ జోస్యం చెప్పారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కూతురు కవిత రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇష్యూపై కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా కవిత లేఖపై రఘునందన్ సంచలన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను కట్టుబట్టలతో బయటకు పంపేందుకు కేటీఆర్తో పాటు హరీష్ రావు ఒక్కటయ్యారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కవిత కూడా మరో షర్మిల అవుతుందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయి అని ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా పరిణామం చెందాయి అని అన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. పాత బిజినెస్ పార్ట్నర్ సీఎం రేవంత్ రెడ్డి ఆమె వెంట ఉండి నడిపిస్తున్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏం చేసినా తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ పార్టీయే అని ఎంపీ రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు.